సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి యొక్క ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక మనకి వెరీ రీసెంట్లీగానే మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక April 20 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అన్నవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక SC, ST, EWS క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 250 రూపీసు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ OBC క్యాండిడేట్స్ వచ్చేసరికి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో PWD క్యాండిడేట్స్ వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 17 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ఉద్యోగాలలో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి 15th సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి రికార్డ్ క్లర్క్ అయినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం అన్ని రకాల అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి OBC క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు, SC, ST క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్య అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక 12th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా, ITI చేసిన, డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్తో పాటుగా టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి కూడా మనకి అడగడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసరికి 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీ లాంగ్వేజ్లో వచ్చేసరికి 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క లాంగ్వేజెస్లలో ఏదైనా ఒక లాంగ్వేజ్లో మీకు టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి మాత్రం డెఫినెట్గా అయితే రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇదే నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ గ్రేడ్ 3 అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా మోటార్ మెకానిజంకి సంబంధించిన నాలెడ్జ్తో పాటు డ్రైవింగ్కి సంబంధించి అట్లీస్ట్ 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ సెక్యూరిటీ గార్డ్ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి కూడా మనకి సేమ్ ఏజ్ లిమిట్తో పాటు సేమ్ పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్ట్లకు వచ్చేసరికి ఓన్లీ మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఫిజికల్గా మీరు ఫిట్గా ఉన్నట్లయితే కనుక ఈ యొక్క సెక్యూరిటీ గార్డ్ జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో అన్ని రకాల ఉద్యోగాలకి కూడా మనకి కేవలం ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక రిటర్న్ టెస్ట్తో పాటుగా పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ సిలబస్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ టాపిక్స్ అనేవి ఏవైతే ఉంటాయో సో ఒక పర్టికులర్ టాపిక్స్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. లైక్ మనకి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచే రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక స్కిల్ టెస్ట్లు అన్నీ కూడా మనకి జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటాయి గైస్. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులు గైస్. ఎలాంటి కాంట్రాక్ట్ పీరియడ్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండదు కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫర్దర్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక అప్లై లింక్తో పాటు అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నార్త్ ఈస్టర్న్ ఇందిరాగాంధీ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా సో ప్రొబేషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మన యొక్క సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క ఛాన్స్ అనేది మిస్ అనేది చేసుకోవద్దు. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.